ఎంపీ మిథున్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి దాడి, ఆయన వాహనాల ధ్వంసం, దగ్ధం, అట్లాగే నియోజకవర్గానికి రానివ్వకపోవడం, ఈ అంశం మీదన తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వినుకొండకు వెళ్ళినటువంటి సందర్భంగా నిన్న కూడా మిథున్ రెడ్డి అంశం మీరంతా చూశారు. సాక్షాత్ ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తిరగకూడదా? పొంగనూరు ఎంపీ నియోజకవర్గంలో ఉంది, పొంగనూరు ఎంపీ నియోజకవర్గంలో తన పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం పొంగనూరు. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంపీ తండ్రి ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదే పొంగనూరులో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఉంటున్నారు. ఆయన ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని దిగ్బంధం చేసి, ఇంటి మీద రాళ్లు వేసి, కార్లు ధ్వంసం చేసి, చివరికి రెడ్డప్ప కారుని ఏకంగా తగలబెట్టి, ఇవన్నీ పోలీసు సమక్షంలోనే జరిగాయంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ దిగజారిపోయిన ఇంత దారుణ పరిస్థితి ఇంకెక్కడైనా కనిపిస్తుందా? దొంగ కేసులు పెడుతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించే పరిస్థితి ఇచ్చారు. లాండ్ ఆర్డర్ చివరికి ఏ స్థాయికి పడిపోయిందంటే దాని గురించి పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు. అఘాయిత్యాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు. వాటన్నిటి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవద్దు అంటున్నారు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించుకొచ్చారు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వారిని కొట్టండి, చంపండి, వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వద్దు అని ఏ రోజు కూడా చెప్పలేదు. అక్కచెల్లెమ్మల చేతిలో ఫోన్లో దిశ యాప్ ఉండేది. ఏ ఆపద వచ్చినా ఆ ఫోన్ 5 సార్లు ఊపినా, లేక యాప్ SOS బటన్ నొక్కినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు లాండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయినాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి, తప్పుడు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి, వారికి ఆశలు కల్పించి ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కారు. అందువలన దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ చేశారు.